మరి ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ మా పార్టీ నాయకుడిని చాలా విమర్శలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విమర్శలు చేశారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ గురించి కూడా, నర్సీపట్నంలో మెడికల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే అందులో ఆయన మాట్లాడిన విషయాల్లో రెండు విషయాలకి మాట్లాడితే ఆయన ఏమంటారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో దుర్మార్గుడు, అప్పులు చేసిపోయాడని చెప్పి విమర్శలు చేశాడు. ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారేమో 15 లక్షల అప్పులు చేశారు, 15 లక్షల అప్పులు చేసి చాలా ప్రచారం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అన్నారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఏంటంటే, ఆ ప్రభుత్వంలో చేసిన అప్పులు సుమారుగా 3,32,000 కోట్లని ఇదే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో చేసిన అప్పు ఎంతంటే 3,32,000 కోట్లు. అంటే యావరేజ్ చూస్తే ఒక నెలకి 5,533 కోట్లు. ఒక 15 నెలలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 15 నెలల్లో చేసిన అప్పు ఎంత అంటే 83,000 కోట్లు. మరి ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లో చేసింది ఎంత తెలుసండి? సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే 83,000 కోట్లు ఎక్కువ, 2 లక్షల కోట్లు ఎక్కువ. అయ్యన్న పాత్రుడు చెప్పాలి. అయ్యన్న పాత్రుడు ఒకటే అడుగుతున్నాను, మీరు కారులో వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడైనా అభివృద్ధి సెంటర్లో కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆగితే పోగవుతారు, వాళ్ళని అడగండి. మరి దుర్మార్గులు ఎవర్రా ఇందులో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 83,000 కోట్లు చేశారు 15 నెలల్లో. మేము 2 లక్షల కోట్లు చేసాం. ఇందులో దుర్మార్గులు ఎవర్రా అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న కుర్రన్నవాడు చెప్తాడు. అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. ఏదో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి మీరు విమర్శలు చేయడం, విమర్శలు చేస్తే మేము కూడా అది చేస్తాం. దుర్మార్గులు ఎవరో మీరే చెప్పండి. అదొకటి. ఇంకోటి అంటాడు, ముఖ్యమంత్రికి క్వాలిటీస్ లేవంటాడు. ముఖ్యమంత్రి అనే క్వాలిటీస్ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి లేవట. అంటే అసలు అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, అసలు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా నీ క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతున్నా. నీకేమున్నాయి క్వాలిటీసు? స్పీకర్గా నడి రోడ్డు మీద అభివృద్ధి సెంటర్లో ఒక మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ డిఈని బూతులు తిట్టో, ఇదా నీ క్వాలిటీస్ అంటున్నా. అదే రావికావత మండలం మొన్ననే పోలీసులు బూతులు తిట్టో, ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. మొన్న ఆంధ్రాక్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ లారీల తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైవర్ని బూతులు తిట్టో, ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. నీవా క్వాలిటీస్ గురించి మాట్లాడేది అడుగుతున్నా అయ్యన్న పాత్రుడికి. అసలు నిజంగా చెప్పాలంటే స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి క్వాలిటీస్ లేవు. నువ్వు క్వాలిటీస్ గురించి మాట్లాడుతావు మా నాయకుడి గురించి. ఇంకోటి అంటాడు, ఈరోజు అక్కడే మీటింగ్లో ఎవరో సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి కామెంట్ చేశారంట. వెంటనే పోలీసులు పిలిచి స్పీకర్ని విమర్శించే అధికారం ఉందా చట్టంలోని? విమర్శిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయరని చెప్పి అంటాడు. ఓకే, స్పీకర్ని ఎవరన్నా కామెంట్ చేస్తే చట్టంలో అరెస్ట్ చేయమని ఉంది. మరి స్పీకర్ బూతులు తిడితే అరెస్ట్ చేయరా స్పీకర్ని? అంటే బూతులు తిట్టొచ్చని స్పీకర్ బూతులు తిట్టొచ్చని చెప్పి రాజ్యాంగంలో ఉందా, చట్టంలో ఉందా? మరి ఇలాంటి బూతులు తిట్టే స్పీకర్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విధంగా అయ్యన్న పాత్రుడు మరి ఇందాక విమర్శలు చేశారు. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలేజీ గురించి మాట్లాడతారు. ఎంతసేపు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ, ఉత్తుత్తి హాస్పిటల్, ఉత్తుత్తి కాలేజు, జీవో లేదు, రకరకాలుగా మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈరోజు సుమారుగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి జగనన్న ప్రభుత్వంలో 630 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. నిర్మాణాలు కూడా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అయినాయి. దానికి అయ్యన్న పాత్రుడు జీవో లేదంటాడు. ఎన్నికల ముందు కూడా జీవో లేదన్నాడు. అప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు కదా, జీవో లేదని చెప్పి ప్రచారం చేసుకునేది అనుకున్నాం. స్పీకర్ అయిన తర్వాత కూడా మరి స్పీకర్ అయ్యి ఉన్నతమైన స్థానాల నుండి కూడా ఇంకా జీవో లేదంటాడు. ఉత్తుత్తి హాస్పిటల్ అంటాడు. మొన్న మాకారపాలెంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతుంటాడు, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎందుకే బిల్డింగ్స్ మన ఇద్దరం మందు తాగడానికి ఉపయోగపడతాయి అంటాడు. అంటే ఒక స్పీకర్గా ఉండి మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అసలు స్పీకర్కి మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి బుర్ర ఉండి మాట్లాడుతున్నాడా, బుర్ర పాడై మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మరి జీవో లేకుండా మెడికల్ కాలేజ్ కట్టారని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్యపట్టాలనే తాపత్రయపడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. అందుకనే నువ్వు ఎంత తాపత్రయపడినా సరే, అక్కడ మెడికల్ కాలేజీ జీవో లేదని ఎంత తాపత్రయపడినా సరే, మా ప్రాంతంలో ఎవరు కూడా మరి మీలా మతి లేకుండా లేరు, మీలా మతి భ్రమించి లేరని చెప్పి ఈ సంగతి ఒకసారి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. ఇది జీవో ఎప్పుడు తెలుసండి? ఇది 9/9/2025, అంటే 25 రోజుల క్రిందట
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో జీవో పాస్ చేశారు. 25 రోజుల కిందట ఒక జీవో ఇదే ప్రభుత్వంలో మన కేబినెట్లో చంద్రబాబు గారి అధ్యక్షన కేబినెట్ నిర్ణయం తీసుకొని జీవో పాస్ చేశారు. ఏంటంటే ఈ జీవోలో ఏముందో ఒకసారి ఐదు పత్రిక మీకు కూడా ఇస్తాం, మీ అందరికి కూడా ఒకసారి ఐదు పత్రిక కూడా మీ దగ్గర తీసుకోమని చెప్తున్నాను, మీ దగ్గర ఇందులో ఏముందంటే ఇక్కడ రాశారు, ఏదైతే 1, 2, 3, 4 4 ఉన్నాయో ఈ 4 సంబంధించిన జీవోలకు సంబంధించి ఆధారంగా బేస్ చేసుకొని ఈ జీవోని మేము పాస్ చేసామని చెప్పి ఈ 4 జీవోలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. అందులో ఏమన్నారంటే గవర్నమెంట్ 17 కాలేజీలు శాంక్షన్ చేశారు. అందులోనేమో మరి 7 కాలేజీలు పూర్తయినాయి, ఉన్న 10 కాలేజీలు పీపీపీ ద్వారా ఉన్నాయని చెప్పి అందులో నర్సీపట్నం కూడా ఉందని చెప్పి ఈ 4 జీవోల ఆధారంగా ఈ జీవో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు. ఈ 4 జీవోలు ఏముందో అది కూడా మీకు చెప్తాం మీ అందరు కూడా క్షుణ్ణంగా. అందులో ఏముందంటే ఫస్ట్ది జీవో నెంబర్ 12/9/2020 ఒక జీవో వచ్చింది. ఆ జీవో ఏంటంటే అందులో ఏముందంటే సుమారుగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపనకు 550 కోట్లు శాంక్షన్ చేసినట్టుగా ఫస్ట్ జీవో ఎవరైతే టీడీపీ మెన్షన్ చేసిందో ఆ జీవోలో అదొకటి ఉంది ఫస్ట్ది. అలాగే రెండోది కూడా 12/9/2020 114 నెంబరు జీవో ఎంఎస్ నెంబర్ 114లో ఏముందంటే సుమారుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొత్త ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటుకు గుంటూరు జిల్లాలో పిడుగురాలలో 500 కోట్ల రూపాయలతో చేసినట్టుగా అదొక 114 అదొకటి ఇచ్చారు. అదే జీవోలో 115 కూడా ఉంది. 115లో ఏం చెప్పారంటే పులివెందుల్లో 500 కోట్ల రూపాయలతో చేసినట్టుగా అదొక జీవో. అలాగే 116కి సంబంధించి చూస్తే పాడేరులో 500 కోట్ల రూపాయలు చేసినట్టుగా ఫస్ట్ జీవో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో పాస్ చేశారో ఈ 4 చూసి దీని ఆధారంగా మేము చేసామని చెప్పి అన్నారు. అందులో ఫస్ట్ది. రెండోది చూస్తాం. రెండోది ఏంటంటే 22/3/2002 ఒక జీవో ఉన్నారు. అంటే మిగతా జీవోలు కూడా చదువుతాను, దాన్ని చదివే ముందు ఇంకోటి కూడా 27/4/2021 ఒకటి ఉంది. అదో జీవో ఏంటంటే అందులో కూడా గుంటూరు జిల్లా బాపట్లలో కొత్త మెడికల్ కళాశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయబడిన ఒకటి ఉంది. అలాగే 23/11 కూడా ఇంకో జీవోలు ఏముందంటే పార్వతీపురంలో 600 కోట్లు అని చెప్పి అదొకటి ఉంది. అంటే 3 జీవోలు చెప్పేసి ఇంకో 4వ జీవో ఉంది. 4వది ఏంటంటే 23/3/2021 ఇది జీవో. ఇది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ఈ జీవోని ఆధారంగా చేశారో ఆ జీవో కూడా చెప్తాం మీ అందరు కూడా. ఆ జీవోలో ఏముందంటే సుమారుగా నాడు నేడు కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపనకు 5,800 కోట్లు పరిపాలన అనుమతి జారీ చేయబడ్డాయని చెప్పి ఒక జీవో ఏదైతే వీళ్ళు ఇచ్చారో టీడీపీ జీవోలో అందులో అనుసంధానంగా ఉన్న జీవోలో ఇచ్చారు. అందులో ఏముందంటే విశాఖపట్నం సంబంధించి అనకాపల్లిలో 500 కోట్లు శాంక్షన్ అయినట్టుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 22/8/2022 దానికి సంబంధించి ఇంకో జీవోలో ఏముందంటే 8/8/2022 ఏదైతే అనకాపల్లి శాంక్షన్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఇంకో జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలో ఏముందంటే ఏదైతే నాడు నేడు కింద 500 కోట్ల రూపాయలు చేసామో అనకాపల్లికి సంబంధించి అది నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలన అనుమతి అని చెప్పి అదొక జీవో పాస్ చేయడం జరిగింది 8/8 అదొకటి. అలాగే 7/3/2023 ఏం చేశారంటే ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సింగ్ కాలేజ్ కానీ దానికి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి నర్సీపట్నానికి మరి నాబార్డు ద్వారా రుణం మంజూరైందని చెప్పి ఒక జీవో. ఈ జీవోలన్నీ కూడా అప్పుడు జగనన్న ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఏదైతే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజు మరి నర్సింగ్ కాలేజ్ ఉందో హాస్పిటల్ ఉందో దాన్ని ఉత్తుత్తి అన్నాడు కదా అయినపాత్రుడు ఉత్తుత్తి అన్నాడు కదా. ఇదే ప్రభుత్వంలో 25 రోజుల కిందట ఈ 4 జీవోలను ఆధారంగా చేసుకొని జీవో విడుదల చేశారు. అందులో ఏమన్నారంటే ఈ 4 జీవోల ఆధారంగా 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో చేశారు. అందులో 7 కంప్లీట్ అయినాయి, ఉన్న 10 కూడా పీపీపీలో ఇస్తామని చెప్పి క్లియర్గా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ చెప్తుంటే దానికి తోటి ఇంకోటి కూడా మీ అందరూ కూడా మీకు తెలుసు, మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. మరి వీడియో కూడా మీరు గతంలో చూసాం, ఒకసారి వీడియో కూడా మీకు వినిపిస్తాం ఒకసారి.